ఈరోజు మన ముందు ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి, వీరి పేరు రాజీవ్ కూరపాటి గారు. రాజీవ్ కూరపాటి గారు వీరు గుంటూరు నుంచి ప్రస్థానం. అక్కడనే తన చదువు అది పూర్తి చేసుకొని ఎంబీబీఎస్ చెన్నైలో కీల్పాక్ మెడికల్ కాలేజ్ నుండి 2001లో పూర్తి చేశారు. పూర్తి చేసిన తర్వాత వీరు అక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు. అమెరికాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫ్యామిలీ మెడిసిన్ చేశారు. అట్లాగే ఫెలో ఆఫ్ ఇంటగ్రేటివ్ మెడిసిన్ ఈ రెండు చేయటం జరిగింది. పీజీ ఇన్ ఫ్యామిలీ మెడిసిన్ వీరు యూనివర్సిటీ ఆఫ్ అరిజోనా నుంచి చేశారు. స్పెషలైజేషన్ ఒబేసిటీ, ఊబకాయం మీద. ఎంబీఏ ఐటీ కూడా చేసి యూనివర్సిటీ ఆఫ్ మిస్సూరీ నుంచి. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వీరు ఎంఏ ఇన్ సాంస్క్రిట్ కూడా చేశారు. ఎంఏ ఇన్ సాంస్క్రిట్ ఫ్రమ్ హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా ఫ్లోరిడా నుంచి ఎంఏ ఇన్ సాంస్క్రిట్ చేశారు. ఈ రకంగా ఈస్టర్న్ థాట్ అండ్ వెస్టర్న్ సైన్స్ ఈ రెండింటిని సరిగ్గా మేళవించటానికి, ఒక సింథసిస్ తీసుకురావడానికి గట్టిగా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి రాజీవ్ కూరపాటి గారు. వీరు గత 25 సంవత్సరాల నుంచి ప్రధానంగా హాస్పిటలిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్గా సెయింట్ ఎలిజబెత్ మెడికల్ సెంటర్ కెంటకీలో వర్క్ చేస్తూ ఉన్నారు. అట్లాగే యూనివర్సిటీ ఆఫ్ కెంటకీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు. ప్రధానంగా స్పెషలైజేషన్ ఆన్ ఒబేసిటీ, ఊబకాయం ఈ అంశాల మీద ఎక్కువ స్పెషలైజ్ చేసినటువంటి వ్యక్తి. ఇదే కాకుండా వీరు పెద్ద ఎత్తున పుస్తకాలు కూడా రచించారు. నేను ఇందాక అన్నాను కదా, ఈస్టర్న్ థాట్ అండ్ వెస్టర్న్ సైన్స్ ఈ రెండింటిని సింథసిస్ కోసం ప్రయత్నం చేస్తున్నారని. డైలీ గీతా ప్రాజెక్ట్ అని భగవద్గీత మీద, అదేవిధంగా ఇండియన్ ఫిలాసఫర్స్ రీడిఫైన్డ్ ఇది ఒక పుస్తకము. అదేవిధంగా మెడికల్గా బుక్ ఆన్ బాడీ పాజిటివిటీ, ఫిజిషియన్ హౌ సైన్స్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ ఎన్ ఆర్ట్ ఆఫ్ మెడిసిన్ ఈ అంశాల మీద కూడా చాలా పుస్తకాలు రాశారు. వీరు రాసినటువంటి పుస్తకాలన్నీ కూడా అమెజాన్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈరోజు వీరు మన దగ్గర ఉన్నటువంటి విశిష్టమైనటువంటి వ్యక్తి. నమస్కారం రాజీవ్ కూరపాటి గారు. నమస్కారం అండి. సో ముందు ప్రధానంగా ఈరోజు వీరు మనకు ఫోకస్ ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ రకంగా మెడికల్ ఫీల్డ్ను ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది అనే అంశం మీద ప్రధానమైనటువంటి ఫోకస్ ఉంటుంది. ఇన్ ఎడిషన్ టు వారి డిఫరెంట్ ఇంట్రెస్ట్ వాటిని గురించి మనం మాట్లాడటం జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక డిఫైనింగ్ మూమెంట్ ఇన్ హ్యూమన్ హిస్టరీ అని మాత్రం చెప్పొచ్చు. అది చివరకు ఎంత ప్లస్ ఎంత మైనస్, ఎక్కడికి పోతుంది అంటే దాని ఎఫెక్టు చాలా రకాలుగా ఉండబోతూ ఉన్నది. మొట్టమొదటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎఫిషియన్సీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ అసిస్టింగ్ ఎవ్రీబడి టు ప్రోగ్రెస్. అట్లాగే దాని ఎనీ టూల్ విల్ హ్యావ్ ప్లస్ అండ్ మైనసెస్ రెండు ఉండటం జరుగుతుంది. బట్ డిఫైనింగ్ మూమెంట్ తప్పకుండా. ఇది మెడికల్ ఫీల్డ్లో ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది, ఇంత మటుకు మెడిసిన్ ఏ రకంగా ఇవాల్వ్ అయింది, ఇంపార్టెంట్ ఆఫ్ ఫిజిషియను ఆర్ సర్జన్, వాటి మీద దీని ప్రభావం ఎట్లా చూపెట్టబోతుంది, దీని మీద కొంత బ్యాక్గ్రౌండ్ హిస్టారికల్గా ఇస్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు ఏ రకంగా ట్రాన్స్ఫర్మేటివ్గా దాన్ని ముందుకు తీసుకుపోతుందని దాని మీద ముందు మాట్లాడదాం. మిగిలిన అంశాలపైన డిస్కస్ చేద్దాం.